హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు పునరుత్థాన ఆరాధనను ప్రార్థన చేసి మనము ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని దేవుని నామాన్ని ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారా ఈ ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతా ప్రభువా మీ సజీవమైన రెక్కల చాటున తండ్రి కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఎంతో భయంకరమైన దినాలు, దుర్దినాల్లో మేమున్నాము ప్రభువా. అయ్యా, ఈ దినములు యందు తండ్రి మీ కృప చూపించి తండ్రి మీ కృప రెక్కల కింద ప్రభువా మమ్మల్ని దాస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మీరు ఉత్సహించి సంతోషించుడని ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఇదిగో తండ్రి, మీరు ఏర్పాటు చేసిన ఈ దినములో తండ్రి మేము ఉత్సహించి సంతోషించి నీ నామమును స్తుతించుటకు తండ్రి మాకు మంచి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. మీ సహాయమును దయచేయండి. ఈ ఆరాధన అంతటినీ కూడా తండ్రి మహిమకరంగా మీరు జరిగించండి ప్రభువా. అయ్యా, ఎంతమంది అయితే ప్రభువా లైవ్ వీక్షిస్తున్నారు తండ్రి, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరి పట్ల మీ కార్యం జరిగించండి ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. ఏ వాక్యం అయితే తండ్రి మా హృదయాలకు అవసరమైందో తండ్రి నీ దాసుని నిలవబెట్టి తండ్రి ఆ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో తండ్రి ఇంకను తండ్రి వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుని తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని ఇంకను కూడా ప్రభువా బలపరచుకోవడానికి సహాయం దయచేయండి. మీరే తోడైందండి ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. ఈ ఆరాధన అంతటినీ కూడా తండ్రి మీరే మహిమకరంగా జరిగిస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 5 సిస్టర్స్ వచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా
శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో నిరంతరం నిలచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనములిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనములిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరము మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా నీవే నా రాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా నీవే మా రాజువు. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కగా పాట పాడి దేవుని నామాన్ని గణపరిచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుస్తాము. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిస్తాము. నా ఆశలి పల్లకి నీవే, నా ఊహల ఊట నీవే అనే పాటను పాడుకొని దేవుని నామాన్ని స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. నా ఆశల పల్లకి నీవే, నా ఊహల ఊట నీవే, నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే. నా ఆశల పల్లకి నీవే, నా ఊహల ఊట నీవే, నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే. యేసు
యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా ఎడారిలో నీటి కొరకు ఆశపడు బాటసారిలా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది ఎడారిలో నీటి కొరకు ఆశపడు బాటసారిలా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ఆశ నీ వైపే నా ధ్యాస నీ వైపే దాహము తీర్చవని నా ఆశ నీ వైపే నా ధ్యాస నీ వైపే దాహము తీర్చవని దాహము తీర్చవని యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా నా ఆశల పల్లకి నీవే నా ఊహల ఊట నీవే నన్ను ప్రతిధ్వనించే ప్రతిపదము నీవే నా ఆశల పల్లకి నీవే నా ఊహల ఊట నీవే నన్ను ప్రతిధ్వనించే ప్రతిపదము నీవే యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా కొట్టుకుంటూ దేవుని నామమును స్తుతిస్తాం దిక్కులేని పక్షిగా నేను నిరాశతో ఉండగా నా ఆశ తీర్చావే నీ దరికి చేర్చావే దిక్కులేని పక్షిగా నేను నిరాశతో ఉండగా నా ఆశ తీర్చావే నీ దరికి చేర్చావే నా గమ్యం నీ వైపే నా గానం నీ కొరకే తోడుగా ఉన్నావని నా గమ్యం నీ వైపే నా గానం నీ కొరకే తోడుగా ఉన్నావని తోడుగా ఉన్నావని యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా నా ఆశల పల్లకి నీవే నా ఊహల ఊట నీవే నా ప్రతిధ్వనించే ప్రతిపదము నీవే నా ఆశల పల్లకి నీవే నా ఊహల ఊట నీవే నాలో ప్రతిధ్వనించే ప్రతిపదము నీవే యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా స్నేహితులు లేరని తోడెవరు రారని నా మనసు నాలోన దుఃఖించు సమయాన స్నేహితులు లేరని తోడెవరు రారని దుఃఖించు సమయాన నా స్నేహం నీవయ్యావు దుఃఖము తీర్చావు ఆదరించావయ్యా నా స్నేహం నీవయ్యావు దుఃఖము
ఆదరించావు ఆదరించావయ్యా ఆదరించావయ్యా యేసయ్యా 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 నా ఆశనివయ్యా యేసయ్యా 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 నా ఆశనివయ్యా నా ఆశల పల్లకి నీవే నా ఊహల ఊట నీవే నన్ను ప్రతిధ్వనించే ప్రతిపదము నీవే నా ఆశల పల్లకి నీవే నా ఊహల ఊట నీవే నన్ను ప్రతిధ్వనించే ప్రతిపదము నీవే పదం యేసయ్యా 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 నా ఆశనివయ్యా యేసయ్యా 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 నా ఆశనివయ్యా మరొకసారి యేసయ్యా 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 నా ఆశనివయ్యా యేసయ్యా 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 నా ఆశనివయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రం. దేవుడు అన్ని విషయాల్లో మనల్ని నడిపిస్తున్నాడు. ఈ భయంకరమైన దినాల్లో అపాయకరమైన దినాల్లో మనం నడుస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ విధానాలు తన రెక్కల చాటున దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు మనందరం దేవుని వైపు చూస్తాం, ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని వైపు చూస్తూ కళ్ళు మూసుకొని దేవుడి నామాన్ని మహిమపరుస్తూ దేవుడు తన కార్యం మన పట్ల జరిగించాలని చెప్పి మనందరం ప్రార్థన చేస్తాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో ఉండి నడిపించి ఆశీర్వదించి దీవించాలి, కీడు తప్పించి మేలు అనుగ్రహించి తన సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని చెప్పి దేవుడు తోడుగా ఉండాలి. వర్తమానం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి కళ్ళు మూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా మీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమం అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప చూపించండి అయ్యా. ప్రభా పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. అయ్యా ఇక వర్తమానంలోకి వెళ్తున్నాం అయ్యా. మీ వర్తమానాన్ని మాకు అందించండి ప్రభా. నీ దాసునైన నన్ను కూడా మీ సిలువ చాటున మరుగుపరచండి. ప్రతి విధమైన ఆటంకాల నుంచి విడిపించండి తండ్రి. కీడు తప్పించి మేలు అనుగ్రహించండి ప్రభా. అయ్యా మీ సహాయం అందించండి అయ్యా. ప్రభా ఈ భయంకరమైన దినాల్లో అపాయకరమైన పరిస్థితుల్లో తండ్రి మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి అయ్యా. ఈ దినాలకి కావాల్సిన ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా స్తోత్రం తండ్రి. అయ్యా మీ దాసునైన నన్ను కూడా సిలువ చాటును మరుగుపరిచి అయ్యా మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ఇలా ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి, సహాయం అందించండి. ప్రతి విధమైన కీడులు తప్పించి మీరు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కగా పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు ఇక మీదట వర్తమానంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని చెప్పి మనం చక్కగా ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. దేవుడు తన కృపను అనుగ్రహించి బలపరుస్తున్నందుకు మనం ఎంతగానో దేవుని స్తుతించే వారిగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మనము దేవుని స్తుతిస్తే దేవుడు తన కార్యం జరిగించి బలపరుస్తాడు, కీడు తప్పించి మేలు అనుగ్రహిస్తాడు. ఈనాడు మనం చూస్తున్నట్లయితే భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. రోజుకి దాదాపుగా 50,000 దాకా కేసులు అంటే కరోనా కేసులు వస్తున్నాయని చెప్పి మనం వింటూ ఉన్నాం. అయినా కానీ దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మన మధ్యలో ఉంటూ మనల్ని నడిపిస్తున్నది. కాబట్టి మనం అన్ని విషయాల్లో ధైర్యం కలిగి ముందుకు సాగిపోదాం. రైట్, మనము వాక్యాన్ని చదువుకుందాం. దేవుని మందిరంలో మనము చెట్ల వలె ఎదగాలి. మనము దేవుని కార్యములు మనం చూడాలంటే మనం అన్ని విషయాల్లో పైకి ఎదుగుతూ రావాలి. దేవుడు తన కార్యము మన పట్ల జరిగించాలంటే
మనం అన్ని విషయాల్లో బలం పొందుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రార్థనలో మనం ముందుకు సాగితే దేవుడు తన కృప చూపిస్తాడు. చదువుకుందాము వాక్యంను. నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన మధ్యలో నివసించాలంటే ఒక పరిశుద్ధ స్థలములో ఆయన నివసింపగోరుచున్నాడు. దేవుడు మన మధ్యలో నివసించాలంటే ఒక పరిశుద్ధ స్థలము కావాలి. ఆ పరిశుద్ధ స్థలం ఏది అంటే మందిరం అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మందిరంలో నివసింపగోరుచున్నాడు. దేవుడు తన మందిరంలో నివసించాలి అంటే, దేవుడు కార్యములు జరిగించాలంటే మనం ఒక చక్కని మందిరాన్ని నిర్మించాలి. ఆ మందిరము నీ హృదయము కావచ్చు, ఆ మందిరము ఇప్పుడు అనేక మందిరాలు కట్టబడ్డాయి, ఆ మందిరాలు కూడా కావచ్చు. దేవుడు వాటన్నిటిలో నివసించాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ పరిస్థితుల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూడాలి. తప్పకుండా ఆయన మన మధ్యలో ఉండి కార్యం జరిగించాలంటే ఆయన మన హృదయం అనే మందిరంలో నివసించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో ఈ భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి, ఎన్నో ఆటంక పరిస్థితులు కలుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. మందిరాలు తెరవకుండా దుష్టుడు ఆటంకపరుస్తున్నాడు. అయినా కానీ దేవుని వైపు నీవు చూస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. దేవుడు నీ పట్ల కార్యం జరిగించి నడిపిస్తాడు. అన్ని విషయాలు దేవుడు తన సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. దేవుని కొరకు ఒక మందిరాన్ని నీవు కట్టాలి. ఆ మందిరంలో దేవుడు నివసించాలి. నీ దగ్గర ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. అదే మందిరం ఏదంటే నీ హృదయం అని నీవు తెలియజేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మందిరంలో ఉంటే ఏ రీతిగా మనం ఆశీర్వదింపబడతాం, ఆయన మందిరంలో ఉంటే ఏ రీతిగా మనం దీవింపబడతామో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చదువుకుందాము, ఇంకా వాక్యాన్ని చదువుకుందాము. 2వ దినవృత్తాంతములు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 7, 8 వచనాలు. 7వ వచనం మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపబలెనని. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మందిరం అనేది మనం కట్టుకోవాలి. ఆ మందిరము ప్రార్థన అనే మందిరంగా ఉండాలి. ఆ ప్రార్థన అనే మందిరము నీ దగ్గర ఉంటే తప్పకుండా నీవు ఆశీర్వదింపబడతావు, తప్పకుండా నీవు దీవింపబడతావు. అన్ని పరిస్థితుల్లో దేవుడు నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు. దేవుని మందిరము నీ దగ్గర ఉండాలి. అది దేవుడు నివసించే మందిరమై ఉండాలి. చాలా మంది మందిరాన్ని కడతారు, కానీ మందిరం కట్టుకొని తర్వాత పక్కకి వెళ్ళిపోతారు. మందిరం కట్టుకొని ప్రార్థన చేయలేకపోతున్నారు. మందిరం కట్టి కూడా వాక్యం వినలేకపోతున్నారు. మందిరాలు కట్టి కూడా పాటలు పాడలేకపోతున్నారు. ప్రియ సోదరి సోదరా, నీ హృదయం అనే మందిరంలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఆ మందిరంలో దేవుడు నివసించాలంటే, ఆ మందిరంలో దేవుడు ఉండాలంటే దానికి ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మందిరాన్ని కట్టాలి, ఆ మందిరంలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మందిరంలో నీవు నివసిస్తే ఏ రీతిగా ఎదుగుతావో, ఏ రీతిగా ఫలిస్తావో దేవుడు ఈరోజు నీతో మనందరితో మాట్లాడుతున్నాడు. చదవండి, కీర్తనలో 122వ కీర్తన 1వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 122వ కీర్తన 1వ వచనం. 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని మందిరంలో దీవెన ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, అది నీవు తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలో దేవుడు నివసిస్తున్నాడు. దేవుని మందిరానికి నీవు వస్తే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. నీవు చేసే ఆరాధన, నువ్వు పాడే పాటలు, నువ్వు వినే వాక్యము, నీవు చేసే ప్రార్థన సమస్తమును దేవుడు ఆలకించి మంచి దీవెనలతో దేవుడు నిన్ను నింపుతాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే,
దేవుని మందిరానికి నువ్వు నడిపింపబడాలి. నీ హృదయం అనే మందిరాన్ని నువ్వు కట్టుకోవాలి. అదే రీతిగా ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అంటే నువ్వు సంఘం అనే మందిరానికి కూడా నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, ఆ రీతిగా నువ్వు వచ్చినట్లయితే ఏ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు సంఘ సహవాసంలో ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే సంఘ పరిచయంలో నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత ఏ రీతిగా ఎదుగుతావో, చెట్ల వలె మనం ఎదగాలి. అదే ఏ రీతిగా ఎదుగుతావో, ఏ రీతిగా ఫలిస్తావో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవదారు వృక్షం వలె మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవదారు వృక్షం వలె మనము ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని తన మందిరంలో ఎత్తుగా ఎదగాలని కోరుకుంటున్నాడు. ఈ దేవదారు వృక్షాలు ఎట్లా ఉంటాయంటే చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి, ఎత్తుగా పెరుగుతాయి. అయితే ఇవి ఎక్కడ ఉంటాయంటే కొండల మీద, పర్వతాల దగ్గర ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా ఎత్తుగా పెరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు ఈ విషయం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవదారు వృక్షం లాగా మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. పైకి ఎదగాలి, ఉన్నతమైన స్థాయికి మనం ఎదగాలి. పక్షిరాజు వలె మనం ఎదుగుతూ పైకి ఎగురుతూ మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన ఆశీర్వాదాన్ని దయచేసేది ఎందుకంటే మనం పైకి ఎదగాలి. అయితే ఆ ఆశీర్వాదంలోకి నువ్వు నడిపింపబడాలంటే దేవుని మందిరంలో నువ్వు నివసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది 24వ అధ్యాయము 6వ వచనంలో, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరమందరి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న. ఈ నీళ్లు ఏంటంటే ప్రార్థనకు సాదృశ్యం. నీవు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే, లేకుంటే నీ హృదయం అనే మందిరంలో నువ్వు ప్రార్థన నింపుకున్నట్లయితే నీవు ఎట్లా ఎదుగుతావంటే బాగా పైకి ఉన్నతమైన స్థానానికి నువ్వు ఎదగలుగుతావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం తెలుసుకోవాలి, మన ప్రార్థనే మనల్ని నిలబెడుతుంది. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే నీ వేరు కూడా అంతగా లోతుకు నాటబడుతుంది. మనం గమనించినట్లయితే దేవుడు యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు నీ దోణెను లోతుకు నడిపించని యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురుతో మాట్లాడుతున్న సమయంలో అంతవరకు పేతురు పైన తన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ రీతిగా మాట్లాడాడో వెంటనే ఏమంటున్నాడంటే పేతురు తన జీవితాన్ని లోతుకు నడిపించాలని కోరుకున్నాడు. అదే రీతిగా పేతురు ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా, నేను లోతుకు వెళ్తాను తండ్రి అని చెప్పి లోతుకు నడిపించగానే విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. అంటే ఆ దినం నుంచి పేతురు ఉన్నతమైన స్థానంలోకి ఎదగడం మొదలుపెట్టాడు. ఆ దినం నుంచి ఆయన పైకి ఎదగడం మొదలుపెట్టాడు. నీ జీవితంలో ప్రార్థన అనేది చాలా అవసరమైనది. ఈ భయంకరమైన దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో ఇంకా నువ్వు శ్రేష్టమైన జీవితాన్ని గడుపుతున్నావంటే, ఇంకా నువ్వు మంచి ఆరోగ్యంతో దేవుని కృప వల్ల ముందుకు సాగుతున్నావంటే అది నీ జీవితంలో దేవుడిచ్చిన ఒక కృప. నీవు దానికి కృతజ్ఞతలు అయి ప్రార్థన జీవితంతో ముందుకు సాగాలి. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం నడుస్తూ ఉన్నాం. మన చుట్టుపక్కల ప్రాంతాలని మనం గమనించినట్లయితే, చుట్టూ ప్రపంచాన్ని మనం చూసినట్లయితే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి. కానీ మనం సజీవులుగా ఉంటున్నామంటే అది దేవుని కృప. అదే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము అయ్యా నేను సజీవుగా ఉన్నందుకే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిదినము నువ్వు కళ్ళు తెరిచావంటే అందుకే నువ్వు ప్రార్థన చేయాలి. నీ వేరు లోతుగా నాటబడుతుంది కాబట్టి, నువ్వు ఎత్తుగా ఎదుగుతున్నావు కాబట్టి నువ్వు ఇంకా సజీవుల లెక్కలో ఉంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందాం కీర్తనలు 104వ కీర్తన 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 104వ కీర్తన 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 104వ కీర్తన 16వ వచనం.
యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవునికి స్తోత్రం. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. యెహోవా వృక్షములు ఎవరంటే నీవు నేనే. మనం ఎత్తుగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎత్తుగా ఎదిగిన తర్వాత నీవు తృప్తి పొందుతున్నావంటే అది దేవునిచ్చే ఆశీర్వాదం అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాటిని లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నా. మనం ప్రియ సోదర ఇన్ని భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. చూడండి, కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మనము ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితి. అదే రీతిగా ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. కుటుంబంలో సమస్యలు ఇన్ని కలుగుతున్నాయి. కానీ తృప్తి అనేది ఒకటి కలుగుతుందంటే నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ముందుకు సాగుతున్నావంటే అది ఎవరి కృప అంటే దేవుని కృప. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అందును బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అందును బట్టే నువ్వు ముందుకు సాగేవాడిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎత్తుగా దేవుని ఎదగాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే, నీవు వేరు ఎంతగా లోతుగా నాటబడితే నువ్వంత ఎత్తుగా ఎదగడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సహాయంను దయచేయడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేవదారు వృక్షము నీటి కాలువల దగ్గర నాటబడతా ఉంది. నీవు కూడా నీటి కాలువల యొద్ద నాటబడాలి. అప్పుడే నీవు ఫలించి ఆశీర్వదింపబడతావు. నీటి కాలువల దగ్గర ఉన్నావంటే ఎప్పుడు వాడిపోవు. నీ జీవితంలో వాడిపోయే స్వభావం ఉండదు. నీ జీవితంలో నశించే స్వభావం ఉండదు. నీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా ఉండే కార్యములు ఏమీ జరగవు. నీవు నీటి కాలువల యొద్ద నాటపడి నీవు ఫలించి అభివృద్ధి పొందాలని చెప్పి దేవుడు ఈ సమయంలో కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీవు ఎంతగా దేవుని దగ్గర ఉంటే, ఎంతగా ప్రార్థన చేస్తే, నీ ఇంటిలో కానీ ఎక్కడ ఉన్నా సరే నువ్వు ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోయావంటే దేవుడు నిన్ను ఎత్తుగా ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నిన్ను ఉంచి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, దేవుని మందిరంలోకి నీవు నడిపింపబడాలి. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉన్నది. దేవుని మందిరంలో దీవెన ఉన్నది. సంఘంలోకి నువ్వు చేర్చబడిన తర్వాత, సంఘం అనే పునాదుల మీద నీవు కట్టబడిన తర్వాత దేవుడిని నీ నుండి కోరుకునేది ఏంటంటే నువ్వు ఉన్నతంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది నీవు కూడా ఆశపడాలి. అయ్యా, నేను కూడా ఉన్నతంగా ఎదగాలి తండ్రి. ఎంతకాలం ఇదే పరిస్థితిలో ఉంటాను, ఎంతకాలం ఇదే దీనత్వంలో ఉంటాను తండ్రి. అయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలోకి దేవుడు ఉంచి నిన్ను తృప్తిపరిచి ఆశీర్వదించి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా దేవదారు వృక్షం వల్లే నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా దేవుడు కోరుకునే విషయంలో దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత నువ్వు ఏ రీతిగా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే కీర్తనలు 52వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 52వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పచ్చని ఒలివ చెట్టు వలె నువ్వు ఎదగాలని కోరుకుంటున్నావు. నువ్వు పచ్చగా ఒలివ చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఒలివ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టు ప్రతి కాలంలో ఫలిస్తుంది. ఈ చెట్టు ఎన్ని పరిస్థితుల్లోనైనా అది నిలబడగలుగుతుంది, ఏ పరిస్థితుల్లోనైనా. అయితే ఈ చెట్టు ఎక్కువగా నూనెను కూడా ఇస్తుంది. దాని తర్వాత ఈ చెట్టు ఏం చేయబడుతుందంటే ఏ పరిస్థితుల్లోనైనా వాడిపోకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, అదే రీతిగా దావీదు కూడా నేనున్నాను తండ్రి అని చెప్పి దావీదు చెప్తున్నాడు. చూడండి, 52వ కీర్తన 8వ వచనాన్ని మనం చూస్తే 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చూద్దాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్లు వలె ఉన్నాను.
దేవుని మందిరంలో అంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నేను పచ్చని ఒలివ వలె మొక్క వలె ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, మరి నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? ఒలివ మొక్క వలె ఉంటున్నావా? పచ్చగా ఉంటున్నావా? ఏ పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావో జ్ఞాపకం చేసుకో. నోవాహు దినముల్లో 40 దినాలు మహాభయంకరమైన వర్షము వచ్చి ఈ భూమి మీద ఎక్కడ నేల లేకుండా మొత్తము మునిగిపోయింది. అయితే కొద్ది దినాల తర్వాత నోవాహు ఏం చేశాడంటే ఒక పావురాన్ని బయటకు వదిలాడు. ఎక్కడైనా నేల ఉందేమో, ఎక్కడైనా చెట్టు ఉందేమో అని చెప్పి ఈ పావురాన్ని వదిలాడు. అప్పుడు ఈ పావురం వెళ్ళి ఏం తీసుకొచ్చిందంటే ఈ ఒలివ మొక్కని తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, మిగతా చెట్లన్నీ పడిపోయాయి, కానీ ఈ ఒలివ చెట్టు మాత్రం అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా నిలబడేది. ఈ ఒలివ చెట్టు మిగతా చెట్లకు అన్నిటికీ రాజుగా ఉండాలని కోరుకున్నాయి. ప్రియ సోదరి సోదరుడా, అట్లాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని మందిరానికి నడిపింపబడితే దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, అయితే నువ్వు ఫలిస్తున్నావా? దేవుళ్ళు ఆశీర్వదింపబడుతున్నావా? యెషయా రాసిన గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. అయినను ఒలివ చెట్లు ఫలభరితమైన చెట్టున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి ఏ రీతిగా ఫలిస్తుందో దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా దేవుని మందిరానికి నడిపింపబడితే నీలో కూడా దేవుడు ఫలాలు ఉంచుతాడు. దేవుడు ఫలాలు ఉంచి దాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థనలో ఫలింపచేస్తాడు. భాషల్లో మాట్లాడడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంకా నువ్వు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబ పరిస్థితులను దేవుడు లేవనెత్తి అభిషేకిస్తాడు. ఈ రీతిగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో మనం యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ రీతిగా ఆయన ఫలిస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రీతిగా మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది, యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. మనం చదువుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, ఏ రీతిగా ఫలిస్తున్నాడో మనము చూడాలి. ఏ రీతిగా యోసేపు తన జీవితంలో ఫలించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా యోసేపు 4 విషయాల్లో ముందుకు సాగిపోయాడు. యోసేపు ముందుకు సాగిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, ఆ 4 విషయాలు మనం చూసి ఇంకా మనం ముందుకు సాగిపోదాం. మొదటిగా ఆదికాండము 37వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. మొదటిగా యోసేపుని ఎక్కడ తీసుకువెళ్ళారంటే ఒక గుంటలో పాడేశారు. యోసేపు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యోసేపు ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు వ్యాప్తిస్తాయి, దాని రెమ్మలు ఫలిస్తాయని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మొదటిగా యోసేపు ఎక్కడ వేయబడ్డాడంటే గుంటలో వేయబడ్డాడు. అయినా కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే గుంటలో నుంచి కూడా బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ గుంటలో పడిపోయి కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. నీవు కూడా దేవుని వైపు చూస్తే నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడనే దేవుడు నిన్ను తిరిగి లేపుతాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అనేది ఉంటే, నీవు ఒలివ చెట్టుగా ఉంటే దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా సరే నిన్ను పైకి లేపుతాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, ఒలివ చెట్టు ఎటువంటిదంటే ఎంత భయంకరమైన పరిస్థితులు కలిగినా, ఎన్ని ఆటంక పరిస్థితులు కలిగినా అది పడిపోదు.
అది పడిపోదు. నువ్వు కూడా అలా పడిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యోసేపు యొక్క అన్నలు ఏం చేశారంటే పడిపోతాడని చెప్పి ఈ గుంటలో పడేశారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తిరిగి యోసేపును పైకి లేపాడు. మొదటిగా యోసేపు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాడంటే ఒక గుంటలో నుంచి బయటకు వస్తున్నాడు. దాని తర్వాత మనం చూస్తాము ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము మనం చూస్తాము. యెహోవా యోసేపుకు తోడై ఉన్నను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంటి నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెను. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు ఇతని యజమానుడు చూసినప్పుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు పోతీఫర్ ఇంటికి వచ్చాడు. ఇక్కడ కూడా పోతీఫర్ ఏం చేశాడంటే, అయ్యా యోసేపు, నేను నా ఇంట్లో ఉన్న సమస్తాన్ని నీకు అప్పచెప్తున్నానని చెప్పి మొత్తం అతనికి అప్పచెప్పాడు. అయితే తను చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే పోతీఫర్ ఆలోచన చేస్తున్నాడు, దేవుడు ఇతడితో ఉన్నాడు కాబట్టి ఇతడు ఫలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక శోధన వచ్చింది. 39వ అధ్యాయము 11-12 మనం చూసినట్లయితే, అట్లుండగా ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా శోధన. ఈ శోధనలో చాలా మంది పడిపోతూ ఉంటారు. ప్రియ సోదరి సోదరుడా, ముఖ్యంగా యవనస్తులైన మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ శోధనలో పడిపోకూడదు. ఇది భయంకరమైన శాపం, భయంకరమైన కీడు. దీంట్లో నుంచి మనం బయటికి రావాలి అంటే నీలో ప్రార్థన అనే జీవితం ఉండాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తేనే ఇందులో నుంచి కూడా బయటికి రాగలుగుతావు. మొదటిగా యోసేపు గుంటలో పడిపోయాడు, కానీ బయటికి వచ్చాడు. ఎందుకంటే యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు వలివ కొమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, నీవు ఎట్లా ఉన్నావు? ఫలిస్తున్నావా, పడిపోతున్నావా? చాలా మంది ఇక్కడ పడిపోతుంటారు. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, పోతీఫర్ భార్య వచ్చి అయ్యా నాతో శయనించమని చెప్పినప్పుడు అతడు ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. యజమానుడు నాకు అన్ని అప్పచెప్పాడు, కానీ నిన్ను అప్పచెప్పలేదని చెప్పి ఆమెకు జవాబిచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. రెండవదిగా యోసేపు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాడంటే పోతీఫర్ భార్య దగ్గర నుంచి వచ్చేస్తున్నాడు. మొదటిగా గుంటలో పడిపోయాడు. రెండవదిగా పాపము, వ్యభిచారం అనే పాపములో పడిపోకుండా అక్కడి నుంచి కూడా బయటకు వస్తున్నాడు. మూడవదిగా ద్వితీయోపదేశ కాండము మూడవదిగా 39వ అధ్యాయం, ఆది కాండము 39వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అక్కడ చెరసాల్లో ఉండాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు చెరసాల్లో పడిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా ఇలా పడిపోతూ ఉంటాం. చెరసాల అంటే ఆటంక పరిస్థితులు, ఇబ్బంది పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వీటిల్లో మనం పడిపోతుంటాం. వీటిల్లో పడిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఎన్నిసార్లు దుష్టుడు మనల్ని పడేయాలని చూసినా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము తిరిగి లేపబడతాం. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చెరసాలలో పడవేయబడ్డ యోసేపును మనం చూసినట్లయితే అక్కడ కూడా నమ్మకంగా ఉంటున్నాడు, అక్కడ కూడా విశ్వాసంగా ఉంటున్నాడు. అయ్యో నేను చెరసాలలో పడిపోయానే, అయ్యో నేను ఈ రీతికి వచ్చేసానే, దీనికి కారణం ఎవరు అని చెప్పి ఆలోచన చేయకుండా, అయ్యో దేవా నేను ఇక్కడ కూడా ఉన్నాను, ఇక్కడ కూడా నీ నామను మహిమపరుస్తానని చెప్పి చెరసాలలో కూడా దేవుని మహిమపరచడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఏ పరిస్థితుల్లో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడో నీవన్నీ చూస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు చెరసాలలో వేయబడ్డాడు, కానీ దేవునికి స్తోత్రం, అక్కడి నుంచి కూడా
చెరసాల్లో నుంచి కూడా బయటికి రాబడుతున్నాడు. ఒకరోజు రాజు కల వచ్చింది. ఆ కళ ద్వారా నిద్ర పట్టట్లేదు. ఈ రీతి భయంకరమైన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారా, కళలు భావం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెతుకుతున్న సమయంలో అప్పుడు దొరికారు యోసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుని జ్ఞాపకం చేసుకో, ఇక్కడ ఈ యోసేపు రాజు దగ్గరికి రావడానికి దాదాపుగా 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు పట్టింది. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఒక రోజులోనే అద్భుతం జరిగిపోవాలి, ఒక రోజులోనే ఆశ్చర్యకార్యం జరిగిపోవాలని చెప్పి నేను మందిరానికి వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాను, కానీ దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోసేపు ఈ జీవితానికి రావడానికి, రాజు అవ్వడానికి 13 సంవత్సరాలు పట్టింది. మరి నీ జీవితంలో దేవుడు ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టాడు? అన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు పడిపోయినా సరే నువ్వు నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి, నువ్వు నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు రాజు అయ్యాడు ఇజ్రాయెల్ దేశానికి, ఐగుప్తు దేశానికి రెండో ప్రధాని అయ్యాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరుడా, ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో అతను పడిపోయాడు. ఫలించని కొమ్మగా ఉంటున్నా సరే మనం పడిపోతున్నాం. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్నిసార్లు పడిపోయినా సరే యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్లుగా నీకు కూడా దేవుడు తోడై ఉంటాడు. నీకు కూడా దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఇక్కడ రాజు అయ్యాడు, తర్వాత ఇక్కడ రాజు అయిన తర్వాత ఇక్కడ చనిపోయాడు యోసేపు. అయితే నా ఎముకలు ఇక్కడ ఉంచొద్దని చెప్పి అక్కడి నుంచి తీసివేయబడ్డాడు. చూడండి, 4 విషయాలు దాటుకుంటూ వచ్చారు. మొదటిగా గుంటలో పడ్డాడు, అక్కడి నుంచి దాటుకొని వచ్చాడు. రెండోదిగా విచారంలో పడిపోవాలని లాగారు, కానీ అక్కడి నుంచి బయటకు వచ్చాడు. మూడవదిగా చెరసాల్లో పడిపోయాడు, అక్కడి నుంచి బయటకు వచ్చాడు. నాలుగవదిగా రాజయ్యాడు, కానీ ఐగుప్తు దేశము భయంకరమైన లోకం, ఈ లోకంలో ఉండకుండా అతడు మంచి ఆశీర్వాదకరమైన పట్టణంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరుడా, నీవు కూడా ఈ రీతిగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు కూడా ఈ రీతిగా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న వారు కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను కూడా ఇట్లా ఫలించాలి తండ్రి. అయ్యా, ఒలివ చెట్టు వలె ఫలించాలి, దేవదారు వృక్షం వలె పైకి ఎదగాలి తండ్రి. అయ్యా ప్రభా, నీ మందిరంలో ఉంటే తండ్రి ఏ రీతిగా ఏ రీతిగా ప్రభా మేము ఎదుగుతామో ఈరోజు మాకు తెలియచేశారు ప్రభా. అవును ప్రభా, ఈ భయంకరమైన దినాల్లో మందిరాలు జరగక ప్రభా ఆశీర్వాదములు మేము పొందుకోలేకపోతున్నాం తండ్రి. అయ్యా ప్రభా, ఈ ఆశీర్వాదం మేము పొందుకోవాలంటే తండ్రి నీ మందిరానికి మేము నడిపింపబడాలి. ఈ భయంకరమైన పరిస్థితులు త్వరగా తొలగించండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడా, నీ కొందనాలు ప్రభువా, కృప చూపిస్తున్నందుకు వందనాలు, నీ ఆశీర్వాదంతో నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా చక్కగా తండ్రి నీ వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. కృప చూపించండి, నడిపించండి, మంచి ఆరోగ్యము క్షేమము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. అయ్యా, నీ మందిరములో తండ్రి ప్రార్థన చేస్తే ఈ రీతిగా ప్రభా అయ్యా ఫలించడానికి మీరు కృప చూపిస్తారని ప్రభా అయ్యా మీరు వాగ్దానం చేశారు తండ్రి. అయ్యా ప్రభా స్తోత్రం తండ్రి. దేవదారు వృక్షం వలె ప్రభా పైకి ఎదగడానికి కృప చూపించండి. దావీదు అంటున్నాడు, దేవదారు వృక్షం వలె ప్రభా అయ్యా నేను తృప్తి పొందుతున్నానని చెప్తున్నాడు తండ్రి. అయ్యా ప్రభా, మేము కూడా మా జీవితాల్లో ప్రభా అయ్యా నీ పట్ల మేము తృప్తి పొందడానికి కృప చూపించండి. మంచి ఆశీర్వాదంతో నింపి బలపరచండి ప్రభా. ఏ కొరతలు ఉన్నాయో వాటన్నింటినీ తీర్చి తండ్రి ప్రతి ఒక్క జీవితంలో మంచి ఆశీర్వాదము, దీవెన, సమాధానము యేసు నామములో మీరు అనుగ్రహించి బలపరచండి. కీడు తప్పించండి, మేలు దయచేయండి. అదే రీతిగా ఒలివ చెట్టు వలె తండ్రి ఫలించడానికి కృప చూపించండి. యోసేపు ఏ రీతిగా ఫలించాడు అయ్యా ప్రభా. ఒలివ చెట్టు తండ్రి ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా, వరదలు వచ్చినా ప్రభా, తుఫానులు వచ్చినా, పెనుగాలులు వచ్చినా తండ్రి ఆ చెట్టు నిలబడినట్లుగా తండ్రి మేము కూడా ప్రభా ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా అయ్యా ఈ కరోనా కలుగుతున్న ఈ పరిస్థితుల్లో కూడా తండ్రి ఒలివ చెట్టు వలె ప్రభా నిలబడడానికి కృప చూపించి బలపరచండి. క్షేమము దయచేయండి తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా మీరు లేవనెత్తుతున్నందుకు స్తోత్రం. మీ ఆత్మకార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి, బలపరచండి. ఆరోగ్యము, క్షేమము, నెమ్మది దయచేయండి ప్రభా. ఈ వర్తమానం తండ్రి ప్రతి ఒక్క జీవితంలో ఫలించడానికి కృప చూపించండి. మంచి ఆశీర్వాదంతో నింపండి.
మీరే సమాధానం దయచేసి ప్రతి విధమైన కీడు తప్పించి మేలు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఉండును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.